నీ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది అన్నయ్య. ఈడికుంది దిప్పతలో. సో రాజు వెయిట్స్ రాంబాయ్ మూవీ ఇప్పుడే చూసి వస్తున్నాను. ఈ సినిమా చూడడానికి కారణం ఏంటంటే క్లైమాక్స్ లీక్ అయిపోయింది. ఆ క్లైమాక్స్ ఉప్పెనతో సేమ్ సిమిలర్ గా ఉంటదని చెప్పేసి ట్విట్టర్ లో చాలా 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 పెద్ద రచ్చ జరిగింది అన్నట్టు. తర్వాత డైరెక్టర్ గారు ఏదో ఎక్స్ప్లోజివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ ఏదో విన్నాను. ఇదంతా కరెక్ట్. సినిమా ఎలా ఉందంటే మాత్రం ఇట్ వాస్ ఓకే, జస్ట్ ఓకే అనే ఫీలింగ్ అన్నట్టు. అంటే ఇప్పటివరకు మనం చూసిన విలేజ్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయో ఫస్ట్ హాఫ్ అంతా అలానే నడుస్తూ ఉంటది. ముఖ్యంగా చేతు జొన్నాలగడ్డ గారి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా చూపిస్తూ ఉంటారు. ఆయన చాలా చాలా బాగా చేశారు నిజంగా. అరే హిట్ 3లో ఆయన ఉన్నారు, నాకు తెలియలే తెలుసా. దివాకర్ క్యారెక్టర్ ఆయనే చేశారు, నాకు తెలియలే. హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ కనబడుతుంది. ఈ సినిమాలో కూడా ఆయనకి ఆ పొటెన్షియల్ చాలా చాలా బాగా ఉండే. అది సెకండ్ హాఫ్ లో ఇంకా బాగా ఎక్స్ప్లోర్ చేశారని ఫీలింగ్ వచ్చింది. హీ వాస్ రియలీ గుడ్ ఇన్ ద మూవీ, మస్త్ చేశారు. బట్ ఆ క్యారెక్టర్ ని అంత బాగా ఎక్స్ప్లోర్ చేసినట్టయితే అనిపించలేదు. కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటిది అబ్రప్ట్ గా ఇలా లేపేశారు అంటే లైక్ ఇంకా ఉండాలి, కాంటెక్స్ట్ ఇంకా కావాలి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో ఇంకా చూపెట్టాలని ఫీలింగ్ వచ్చిందన్న నాకు. దాని వల్ల నాకు ఏంటా ఇంటర్వెల్ లో ఏదో జరుగుతుంది, అది నాకు ఎక్కట్లేదా అనే ఫీలింగ్ ఏదో వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా వీళ్ళ లవ్ స్టోరీ కామెడీ అలా అలా వెళ్ళిపోయింది. అండ్ లాగ్ అని అనిపించలేదు, కానీ ఆల్రెడీ చూసామనే ఫీలింగ్ చాలా సార్లు కనబడుతుంది అన్నమాట. ఈ సినిమాలో చూస్తాను ఈ సినిమా అట్లా ఆ ఫీలింగ్ అయితే గ్యారంటీగా అనిపించింది. బట్ ఓకే వెళ్తుంది. రాంబాయ్ అండ్ రాజు వీళ్ళిద్దరి లవ్ స్టోరీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ముఖ్యంగా మ్యూజిక్ చాలా బాగుంది. అది వెళ్తుంది. మెయిన్ స్టోరీ అండ్ ఆల్సో మెయిన్ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా సెకండ్ హాఫ్ లో నడుస్తూ ఉంటుంది అన్నట్టు. సో సెకండ్ హాఫ్ లో కూడా సీన్స్ పడతా ఉన్నాయి. ఓకే వెళ్తుంది, సినిమా వెళ్తుంది. బట్ నాకు ఆ ఇంపాక్ట్ రావట్లేదు. ఏదైతే మనకి స్టార్టింగ్ నుంచే సెటప్ పెట్టుకున్నారో ఆ ఇంపాక్ట్ అయితే రావట్లేదు. ఓకే వెళ్దాం. ఏదైతే క్లైమాక్స్ అన్నారో ఓకే ఆ రేంజ్ టచింగ్ క్లైమాక్స్ ఉంటుందా అంటే మాత్రం నిజంగా హారబుల్ క్లైమాక్స్ అయితే ఉంటుంది. అంటే లైక్ హార్ట్ టచింగ్ అండ్ ఆల్సో వారమ్మ మనుషులు ఇలా కూడా ఉంటారా అనే ఫీలింగ్ క్రియేట్ చేసే క్లైమాక్స్ అయితే ఉంది. మీరు అనుకున్నది కాదు, ఇంకోటి ఉంటుంది. అది ఓహో ఏంట్రా ఇంత దారుణంగా ఉన్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ముఖ్యంగా మనకి సైరాట్ కానీ ప్రేమిస్తే కానీ మిగతా ఏవైతే హార్ట్ హిట్టింగ్ లవ్ స్టోరీ క్లైమాక్సెస్ ఉంటాయో అలాంటి టైపే ఉంటుంది. ఇట్ వాస్ గుడ్. నాకు అనిపించింది ఏంటంటే జస్ట్ ఆ క్లైమాక్స్ ని మాత్రమే పెట్టుకొని సినిమా అంతా రాశారా, సినిమా అంతా తీసారని ఫీలింగ్ వస్తుంది అనమాట. అదొక్కటే నాకు అరే అది చాలా యూనిక్ అనిపించింది. మిగతా అంతా కూడా ఆల్రెడీ ఎప్పుడో చూస్తాను, ఈ సినిమాలో చూస్తాను అనే ఫీలింగ్ అయితే వచ్చింది. పర్ఫార్మెన్సెస్ వర్ వెరీ గుడ్. ముఖ్యంగా రాంబాయ్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో హీరోయిన్ చాలా చాలా బాగా, హీరో కూడా చాలా బాగుంది అనిపించింది. చేతు జొన్నలగడ్డ గారు బ్రో అసలు అమ్మ బాబాయ్ చాలా 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 బాగా చేశారు. ఆ క్యారెక్టర్ కి ఇంకా ఎక్కువ న్యూయాన్స్ ఇవ్వాల్సింది, ఆ క్యారెక్టర్ కి ఇంకా ఎక్కువ సీన్స్ పడాల్సింది. నాకు అదే మాత్రం ఇంకా ఇంపాక్ట్ రావాల్సిందని క్యారెక్టర్ అనిపించింది. బట్ నాకు అంత బాగా అనిపించలేదు. బట్ ఆ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినాయి. సెకండ్ హాఫ్ సినిమా ఓకే అనిపించింది. సినిమా కూడా 15 years బ్యాక్ ముందు జరుగుతూ ఉంటుంది అనమాట. దాన్ని చూపించిన విధానం, ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా అథెంటిక్ అనిపించింది అన్నట్టు. సో ఓవరాల్ గా రాజు వెయిట్స్ రాంబాయ్ నాకు ఓకే అనిపించింది. ఉప్పెన కూడా నాకు ఏమనిపించదు నిజంగా. క్లైమాక్స్ ఏదో అనిపిస్తుంది కానీ స్టిల్ దానివల్ల పెద్ద గురించి మాట్లాడాలి. బట్ క్లైమాక్స్ మీరు అనుకున్న క్లైమాక్స్ ఉండదు. బట్ ఇట్ వాస్ అ గుడ్ క్లైమాక్స్, మంచిగా అనిపించింది. అంటే గుడ్ అంటే లైక్ హార్డ్ హిట్టింగ్ ఆ ఫీలింగ్ అయితే గ్యారంటీ వస్తుంది. నాకైతే మాత్రం ఓకే అనిపించింది. మీరు చూసారా రాజు వెయిట్స్ రాంబాయ్? మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.